everyone, in this video we are going to discuss 30 days preparation plan for MSET 2023. Okay, MSET 2023 की 30 days preparation plan మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ మనకి ఐపీ ఎగ్జామినేషన్స్ అయిపోయాయి అండ్ వి ఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ 1 month, దట్ ఈస్ ఏప్రిల్. ఓకే, సో ఈ మంత్ ని చాలా జాగ్రత్తగా మీరు యూస్ చేయాలి. బికాస్ ఈ 1 month లో మీరు ఏం చేయబోతున్నారు, that will decide what you will be pursuing in your BTech. ఓకే, సో మీ యొక్క ర్యాంక్ ఎలా రాబోతుంది, మీరు ఏం చేయబోతున్నారు, ఇవన్నీ కూడా ఈ 30 days పైన డిపెండ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ 30 days ని చాలా జాగ్రత్తగా మనం యూస్ చేయాలి. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ టు యూటిలైజ్ దీస్ 30 days ఎఫిషియెంట్లీ. ఓకే, సో ఎఫిషియెంట్లీ మనం ఈ 30 days ని ఎలా యూస్ చేయాలి కంప్లీట్ గా ఈ వీడియోలో మనం చూద్దాం. ప్రతి ఒక్క పాయింట్ ప్లస్ ప్రతి ఒక్క రోజు మీరు ఏం చేయాలో ఈ వీడియోలో మనం డిసైడ్ చేసేద్దాం, సో దట్ యూ కెన్ క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్ వెరీ క్లియర్ ఈజీలీ. ఓకే, సో ఈ 30 days లో మనం చేయాల్సిన 3 వర్క్స్ ఉన్నాయి. దట్ ఈస్ వీ షుడ్ హ్యావ్ ఏ ప్రిపరేషన్ ప్లాన్ అండ్ వీ షుడ్ హ్యావ్ ప్రాపర్ మెటీరియల్ అండ్ వీ షుడ్ హ్యావ్ ఏ ప్రాపర్ రివిజన్ ప్లాన్ ఆల్సో. ఓకే, సో ప్రిపరేషన్ ప్లాన్ అంటే ఏంటి అంటే ప్రతి రోజు మనం ఏం చేయబోతున్నాము, డే 1, డే 2, డే 3 కంప్లీట్ గా మనం ఏం చేయబోతున్నాము, ఏమేం ప్రాక్టీస్ చేయబోతున్నాము, ఏ చాప్టర్స్ చేయబోతున్నాము, ఎంత టైం దాన్ని అలాట్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా మనకు ప్రిపరేషన్ ప్లాన్ లో వచ్చేస్తాయి. నెక్స్ట్ మనం మెటీరియల్ చూసుకున్నట్టయితే, మెటీరియల్ అంటే ఏది పడితే అది కాదు. మెటీరియల్ అంటే యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ మెటీరియల్. దట్ ఈస్ ఏం చదవాలో కాదు, ఏం చదవద్దో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా బుక్ తీసుకున్నారనుకోండి, దాంట్లో మనకి కావాల్సిన అవసరం లేనివి కూడా చాలా ఉంటాయి. సో అలాంటి మెటీరియల్ మీరు అస్సలు యూజ్ చేయవద్దు. ఓకే, సో ఇక్కడ ఏ మెటీరియల్ యూజ్ చేయాలో కంప్లీట్ గా నేను మెటీరియల్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు చెప్తాను. ప్రిపరేషన్ ప్లాన్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. రివిజన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రివిజన్ అంటే ఇప్పటి వరకు మీరు చదివింది ఒకసారి బుక్ తిప్పేస్తే కాదు. ఎంసెట్ ఎగ్జామినేషన్ కోసం దేర్ ఈస్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రివిజన్ ప్లాన్. దట్ ఈస్ ఎంసెట్ ఎగ్జామినేషన్ ఈస్ సిబిటి ఎగ్జామినేషన్. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మీరు ఎంసెట్ రాస్తున్నారంటే దిస్ ఈస్ యువర్ ఫస్ట్ టైం యు ఆర్ గోయింగ్ టు రైట్ సిబిటి. ఓకే, ఎంసెట్ ఎగ్జామినేషన్ మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. కాబట్టి మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కి మీరు ప్రాక్టీస్ చేయాలి. అసలు అక్కడ క్వశ్చన్స్ ఎలా డిస్ప్లే అవుతాయి, టైమర్ ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. చాలా స్టూడెంట్స్ చాలా బాగా చదువుతారు ఎంసెట్ కి, బట్ ఫైనల్ గా ఎంసెట్ ఎగ్జామినేషన్ డే రోజు కన్ఫ్యూజ్ అవుతారు. సో అలా మీకు జరగవద్దు అంటే ఖచ్చితంగా యూ షుడ్ హ్యావ్ ఏ ప్రాపర్ రివిజన్ ప్లాన్ విత్ మాక్ టెస్ట్. ఓకే, మాక్ టెస్ట్ ఖచ్చితంగా మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయాలి. ఎందుకంటే మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు యాక్చువల్ ఎంసెట్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, ఎంత టైం ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. మన యొక్క యాప్ లో మీకు కంప్లీట్ గా ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయి. దాని యొక్క గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. కంప్లీట్ గా మీకు మెటీరియల్ ప్లస్ రివిజన్ కోసం మీకు మాక్ టెస్ట్ ప్లస్ యూ విల్ బి గెటింగ్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ప్లస్ పీడిఎఫ్ స్టడీ మెటీరియల్ ప్లస్ 5-year పేపర్స్ ఇన్ అవర్ యాప్. సో అదంతా నేను ఇప్పుడు ఫర్దర్ గా డిస్కస్ చేస్తాను. ఫస్ట్ మనం ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం. ఓకే, సో దీస్ ఆర్ ద డీటెయిల్స్ ఆఫ్ అవర్ యాప్. ఓకే, మీకు 2 courses అవైలబుల్ గా ఉంటాయి ఫర్ ఎంపీసీ అండ్ బైపీసీ. దీని యొక్క ప్రైస్ మనకి 999 ఉండింది, బట్ ఇప్పుడు ఓన్లీ 1 month మాత్రమే ఉంది కాబట్టి నేను 499 దీని యొక్క ప్రైస్ చేసేస్తున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎంసెట్ రాసేవారు ఈ కోర్స్ ని తీసుకోవాలి. ఓన్లీ 499 కి మీకు 1 month, దట్ ఈస్ మీకు ఎంసెట్ ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు వ్యాలిడ్ గా ఉంటుంది. ఓకే, సో ఎంసెట్ ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు వ్యాలిడ్ గా ఉంటుంది ఫర్ 499. ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. ఏమొస్తుంది దీంట్లో అంటే యూ విల్ బి గెటింగ్ 5-year పేపర్స్ ఓకే ఇన్ పీడిఎఫ్ ఫామ్, యాప్ లో అవైలబుల్ గా ఉంటాయి. ప్లస్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ వస్తుంది. ఓకే, సో చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ వస్తుంది ప్లస్ స్టడీ మెటీరియల్ కూడా మీకు వస్తుంది. చాప్టర్ వైజ్ ఆల్ సబ్జెక్ట్స్ కి మీకు కంప్లీట్ గా వస్తుంది. ప్లస్ దాంతో పాటు యూ విల్ బి గెటింగ్ 5 full length టెస్ట్. ఓకే, సో 5 full length టెస్ట్ కూడా మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ఎంసెట్ ఎగ్జామినేషన్ లో. సో దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ దిస్ కోర్స్. ఓకే, 5 full length టెస్ట్ అంటే ఓన్లీ ఎలా ఉంటాయి అలా ఉంటాయి క్వశ్చన్స్ కాదు, స్టాండర్డ్ క్వశ్చన్స్ మాక్సిమం గా అలాంటి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీకు ఎంసెట్ ఎగ్జామినేషన్ లో రిపీట్ అవుతాయి. కాబట్టి మీకు ఎగ్జాక్ట్ గా టైం మేనేజ్మెంట్ కూడా అర్థమవుతుంది మన యొక్క టెస్ట్ సిరీస్ లో. సో ఇప్పుడు మనం ఈ 30 days లో ఏం చేయాలో చూద్దాం. ఇలా మనం 30 days ని ఎలా పడితే అలా యూజ్ చేసుకోకుండా ఇలా జాగ్రత్తగా 5 days గా డివైడ్ చేసుకుందాం. ఓకే, సో 5 days గా అంటే ఇక్కడ 20 days అయిపోయాయి ప్లస్ 10 days ఫర్ రివిజన్. ప్లస్ ఓన్లీ మనకి ఏప్రిల్ అయిపోగానే ఎంసెట్ ఉంటుంది అని కాదు, యూ విల్ బి హ్యావింగ్ 1 more week. ఓకే, 7 days ఇంకా ఉంటాయి. సో ఆ 7 days లో మనం రఫ్ రివిజన్, మనకి ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నామో ఖచ్చితంగా అక్కడ
ఆ 7 days లో రివైజ్ చేసేయాలి. ఓకే, సో ఇలా మనం 5 days గా డివైడ్ చేసుకొని ఏం చేయాలి, డే 1. ఓకే, సో డే 1 ని కూడా మళ్ళీ 3 parts గా డివైడ్ చేయాలి. డే 1 ని కూడా మళ్ళీ 3 parts గా డివైడ్ చేయాలి. దట్ ఈస్ ఇక్కడ మనం కాన్సెప్ట్. ఓకే, సో ఇక్కడ మనం కాన్సెప్ట్ చదవాలి. ఏదైనా ఒక చాప్టర్ మీ ఇష్టం, మీరు ఏ సబ్జెక్ట్ చదువుతున్నారు, బట్ ఇక్కడ సబ్జెక్ట్ ఇంపార్టెంట్. ఓకే, డే 1 రోజు మీరు మ్యాథ్సే కానీ ఇక్కడ మీరు చేసుకోవచ్చు. ఫస్ట్ ఫిజిక్స్ చదవచ్చు, దాని తర్వాత మ్యాథ్సే చదవచ్చు. దట్ ఈస్ యువర్ విష్. బట్ ఒక 1 డేలో ఏం చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ మనం కాన్సెప్ట్ రివైజ్ చేయాలి. దాని తర్వాత ఆ కాన్సెప్ట్ కి చాప్టర్ వైజ్ టెస్ట్ ఇవ్వాలి. సపోజ్ మీరు మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ ఇన్ ఫిజిక్స్ చదివారు. సో ఫిజిక్స్ మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ అనుకోండి. దాని తర్వాత మీరేం చేయాలి, మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ యొక్క చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ లో మనకి చాప్టర్ వైజ్ టెస్ట్ రాయాలి. అప్పుడు ఏమవుతుంది, మీరు ఎంతవరకు చదివారు, ప్లస్ మీరు చదివిన దాన్ని ఎంతవరకు రికాల్ చేయగలుగుతున్నారు, ప్లస్ రికాల్ చేసిన తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతున్నారా లేదా మీకు అర్థమవుతుంది. దాని తర్వాత ఈవినింగ్ అవర్స్ లో ఏం చేయాలి, ఇక్కడ మీకు టెస్ట్ సిరీస్ రాస్తారు కదా, దాంట్లో మీకు సొల్యూషన్స్ వస్తాయి. దాని యొక్క అనాలిసిస్ మీరు చేయాలి. ఓకే, సో దాని యొక్క అనాలిసిస్ మీరు చేయాలి. ప్లస్ దాంతో పాటు యూ షుడ్ ప్రిపేర్ షార్ట్ నోట్స్ సో దట్ మీకు రివిజన్ లో అది హెల్ప్ అవుతుంది. ఓకే, సో 1 డేని ఇలా మీరు యూజ్ చేయాలి. లేదంటే మీకు చాలా చాలా కష్టం. ఎందుకంటే ఓన్లీ మనకి 30 days మాత్రమే ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ 30 days ని యూజ్ చేయాలి. సో దట్ యూ కెన్ గెట్ ఎ గుడ్ ర్యాంక్ ఇన్ ఎంసెట్ ఎగ్జామినేషన్. ఓకే, సో డే 1 ని 3 parts గా డివైడ్ చేసుకున్నాము. ఫస్ట్ కాన్సెప్ట్ రివైజ్ చేయాలి, దాని తర్వాత టెస్ట్ సిరీస్ రాయాలి. దాని తర్వాత ఈవినింగ్ అవర్స్ లో మీరు ఏం చేయాలి, ఆ టెస్ట్ సిరీస్ రాసిన దానికి అనాలిసిస్ వస్తాయి, సొల్యూషన్స్ వస్తాయి, అవన్నీ కూడా చూడాలి. ఓకే, సో నెక్స్ట్ డేకి వెళ్ళాలి. సో నెక్స్ట్ డే ఏం చేయాలి, మళ్ళీ సేమ్ రిపీట్. ఓకే, సో ఇలానే మీరు 4 days 4 subjects అయిపోతాయి. ఓకే, సో మ్యాథ్సే ఆర్ బాటనీ, ఒకవేళ ఎంపీసీ అయితే మ్యాథ్సే చదువుతారు, బాటనీ బైపీసీ అయితే బాటనీ చదువుతారు. మ్యాథ్స్ ఇక్కడ బైపీసీ వారి కోసం, ఫిజిక్స్ కెమిస్ట్రీ కామన్ గా ఉంటుంది. ఓకే, నా ఇక్కడ ఈ 4 days అయిపోయాయి, బట్ యూ హ్యావ్ 1 more day లెఫ్ట్. ఓకే, 5 days గా మనం డివైడ్ చేసాము, బట్ 4 days కి మాత్రమే ప్రిపేర్ అయ్యాము. సో 1 day మనకి ఇంకా ఉంది. సో ఈ 1 dayలో ఏం చేయాలి సార్, సో ఈ 1 dayలో ఏం చేయాలంటే ఈ 4 days లో ఏం చదివారో కంప్లీట్ గా మీరు రివైజ్ చేయాలి. ఈ 4 days లో మీరు ఏం చదివారో కంప్లీట్ గా ఇక్కడ రివైజ్ చేయాలి. ఓకే, సో రివైజ్ చేసేసి మన దగ్గర 5 full length టెస్ట్ ఉన్నాయి కదా, మన యొక్క యాప్ లో 5 full length టెస్ట్ లో నుంచి టెస్ట్ 1 రాయండి. ఓకే, సో టెస్ట్ 1 రాయండి. ఓకే, సో టెస్ట్ 1 రాస్తే మీరు కంప్లీట్ గా ఇక్కడ వరకు చదివినప్పుడు ఫుల్ లెంత్ టెస్ట్ లో మీకు ఎంతవరకు అర్థమవుతుంది, మీరు చదివిన చాప్టర్స్ లో ఎంతవరకు మీరు చేయగలుగుతున్నారు, చదవని చాప్టర్స్ లో మీకు ఎక్కడెక్కడ మీకు కష్టం అవుతుంది, ఇవన్నీ కూడా మీకు అనాలిసిస్ వస్తాయి. కాబట్టి ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఓకే, సో ఈ డే 5 ఏదైతే ఉంది కదా, ఈ డే 5 రోజు మీరు ఫుల్ లెంత్ టెస్ట్ ఒకవేళ రాస్తే ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. మీకు టైం మేనేజ్మెంట్ అర్థం అవుతుంది. చాలా ఇంపార్టెంట్. నేను ఎన్నిసార్లు చెప్తున్నాను అంటే, మీరు యాక్చువల్ ఎంసెట్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు చాలా స్టూడెంట్స్ 100 questions అటెంప్ట్ చేస్తారు, టైం అయిపోతుంది అక్కడ. సో అలా మీకు జరగవద్దు. ఎందుకంటే ఫస్ట్ టైం మీరు సిబిటి రాస్తున్నారు కాబట్టి మీరు ఇలాంటివి ప్రాక్టీస్ చేసుకొని వెళ్తే మీకు చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. లేదంటే టెన్షన్ తీసుకుంటారు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు చాలా సింపుల్, అది సిబిటి అంటే ఏదో ఉంటుంది అని కాదు, చాలా ఈజీగానే ఉంటుంది. బట్ యూ షుడ్ ప్రాక్టీస్. ఓకే, సో మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళాలి. ఓకే, సో ఇలానే మీరు ఇక్కడ కంప్లీట్గా 20 days అయిపోతాయి. సో ఈ 20 days అయిపోయాక మీకు ఫుల్ లెంత్ టెస్ట్ ఏదైతే ఉంది కదా, దానికి 2 attempts ఉంటాయి. ఒక్కసారి కాదు, 2 సార్లు మీరు దాన్ని రాయొచ్చు. కాబట్టి ఆల్రెడీ 1 టైం ఇక్కడ మీకు 4 టెస్ట్ అయిపోయాయి. సో 5th టెస్ట్ ఇక్కడ రాసేసి నెక్స్ట్ డే అనాలిసిస్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ కమ్ బ్యాక్ టు టెస్ట్ 1. ఓకే, సో మళ్ళీ కమ్ బ్యాక్ టు టెస్ట్ 1 అగైన్ మళ్ళీ రాయండి. ఇక్కడ మళ్ళీ కమ్ బ్యాక్ టు టెస్ట్ 2 మళ్ళీ రాయండి. వాటి యొక్క సొల్యూషన్స్ చూడండి, మీ యొక్క షార్ట్ నోట్స్ చూడండి, అక్కడ మ్యాచ్ చేయండి. మీరు ఏం మిస్ చేసుకుంటున్నారు, కంప్లీట్గా ఒకసారి కంప్లీట్ రివిజన్ అక్కడ అయిపోతుంది. ఓకే, సో దాంతో పాటు మీకు ఇంకా 7 days ఫైనల్గా మిగిలి కూడా ఉంటాయి. కాబట్టి వాటిని కూడా ఇలానే ఫుల్ లెంత్ టెస్ట్ ప్లస్ మీ యొక్క షార్ట్ నోట్స్ ప్లస్ మీ యొక్క టెస్ట్ అనాలిసిస్, మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, టైం మేనేజ్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని ఫైనల్గా ఎంసెట్ ఎగ్జామ్కి అటెంప్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ చూడండి, మెటీరియల్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చాప్టర్ వైజ్, దాని తర్వాత చాప్టర్ వైజ్ టెస్ట్ ప్లస్ ఇక్కడ
చాప్టర్ మీరు ఎప్పుడైతే చదువుతారు కదా కాన్సెప్ట్, మనకు పీడిఎఫ్ మెటీరియల్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మీరు చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఇచ్చే ముందు. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే రివిజన్ ప్లాన్ అంటున్నాం మనం. ఓకే, సో రివిజన్ విత్ మాక్ టెస్ట్. ఓకే, సో రివిజన్ విత్ మాక్ టెస్ట్ ఏంటి ఆల్రెడీ నేను చెప్పేశాను. సో 5 ఫుల్ లెంత్ టెస్ట్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క రోజు లాస్ట్ డేస్లో ఈ 5 ఫుల్ లెంత్ టెస్ట్కి మీకు 2 అటెంప్ట్స్ ఉంటాయి. It means that you are going to write 10 tests. Okay, so 10 times MCET examination లాగా ఒక మంచి టెస్ట్ రాస్తున్నారు కాబట్టి ప్రాక్టీస్ అయిపోతుంది. MCET ఎగ్జామినేషన్ రోజు ఎలాంటి టెన్షన్ కూడా మీరు తీసుకోరు. సో ఇలా మీకు మన యొక్క కోర్స్ చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ప్రైస్ కూడా మనం డిక్రీజ్ చేసేసాము. 499కి మాత్రమే యూ విల్ బి గెటింగ్ అవర్ కోర్స్. ఓకే, 499కి యూ విల్ బి గెటింగ్ అవర్ కోర్స్ అండ్ ఇట్ విల్ బి వ్యాలిడ్ టిల్ MCET ఎగ్జామినేషన్. ఓకే, సో రివిజన్ చాలా జాగ్రత్తగా చేయాలి. ప్లస్ ఫిజిక్స్ 1 షాట్ రివిజన్ క్లాసెస్ కంప్లీట్గా మన యొక్క ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరు వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.